రైట్ ఇక మిగతా అప్డేట్స్ చూస్తే మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరులో అయ్యప్ప స్వామి మాలదారుడికి అవమానం జరిగింది. అయ్యప్ప మాల ధరించి దీక్షలో ఉన్న భక్తుడికి తొర్రూరు డిపో సెక్యూరిటీ సిబ్బంది బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించారు. మాల ధరించిన వారికి పరీక్షలు ఏంటని ప్రశ్నించిన వారిపై డిపో మేనేజర్ దురుసుగా ప్రవర్తించారని అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా ఇవాళ తొర్రూరు డిపో వద్ద అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. సార్ సహజంగా సార్ డిపోకి వచ్చే డ్రైవర్ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. తొర్రూరు ఆర్టీసీ డిపో పరిధిలోని డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి నాగరాజుపై గత 4 వారాలుగా అయ్యప్ప దీక్షలు ఉన్నటువంటి ఆ స్వామిని విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నటువంటి ప్రేమలత గారు ప్రతిరోజు అతను విధులకు హాజరైన సందర్భంలో బ్రీత్ ఎనలైజ్ పెట్టి అవమానించడమే కాక ప్రతిరోజు మీరు తాగొచ్చారా అని అవమానించడం జరుగుతుంది. దాని మీద అయ్యప్పల అందరం కూడా పెద్ద సంఖ్యలో ఇచ్చేసి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది డిపో ముందు. దానికి తొర్రూరు డిఎం గారు వచ్చి మాకు అయ్యప్పలందరికీ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి క్షమాపణకు కోరడం జరిగింది. డిఎం గారు ప్రేమలత గారి పైన ఖచ్చితంగా శాఖపరమైన చర్యలు తీసుకుంటామని అయ్యప్ప స్వాములందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది తొర్రూరు డిఎం గారు. నిజానికి ఈ విధంగా హిందువులపైనే జరగడం అనేది చాలా బాధాకరణం. హిందువులందరి మీద ఈ విధంగా కక్షపూరితంగా ప్రభుత్వాలు అధికారులు ఉండడం అనేది ఎంతో నిరుత్సాహాన్ని కలిగిస్తున్నది. ఇకనైనా హిందువుల జోలికి వస్తే అందరం సంఘటితమై హిందువుల ఐక్యత అంటే ఏంటిదో చూపిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి జరిగితే తొర్రూరు మొత్తం అట్టుడికి పోయే విధంగా హిందువులందరం ఏకదాటిపైకి వచ్చి ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్న డ్రైవరు గత 4 వారాలుగా అయ్యప్ప దీక్షలో ఉండడం జరిగింది. మరి వారిని ప్రతిరోజు కూడా బ్రీత్ అనలైజర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ కానిస్టేబుల్ ప్రేమలత ఎవరైతే ఉన్నారో వారు ప్రతిరోజు మా అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి డ్రైవర్ గారిని అవమానించడం జరుగుతుంది. మీరు తాగారా అని పదే అడుగుతూ కక్షపూర్వకంగా ఏదో కావాలని చేస్తున్నట్టుగా మాకైతే అనిపిస్తుంది. మరి అందుకని ఈరోజు మేము ఒక 300 మంది అయ్యప్ప స్వాములు వచ్చి డిపో ముందు ధర్నా చేయడం జరిగింది. దానికి డిఎం గారు సానుకూలంగా స్పందించి మా దగ్గరికి వచ్చి మేము ఇచ్చిన వివరణకు వాళ్ళు మాకు సానుకూలంగా స్పందించి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ విజిలెన్స్ కానిస్టేబుల్పై చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పారు. ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. అయ్యప్ప మాలధారంలో ఉన్నటువంటి స్వామికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన అధికారి వైనంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చందు, మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరు ఆర్టీసీ డిపో సెక్యూరిటీ సిబ్బంది నిర్వాహకం వివాదాస్పదంగా మారుతుంది. అయ్యప్ప మాల ధరించి ఉన్నటువంటి డ్రైవర్ కు బ్రీత్ అనలైజ్ పరీక్షలు నిర్వహించడం, మాల ధరించినటువంటి అయ్యప్ప స్వామికి ఎలా బ్రీత్ అనలైజ్ చేస్తారు, ఎందుకు ఇలా చేశారంటూ కూడా అయ్యప్ప స్వాములంతా, అయ్యప్ప మాలధార వేసిన వారంతా కూడా రోడ్డుకి ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది. నిన్న విధులకు వచ్చినటువంటి డ్రైవర్ కు వాళ్ళు ఆర్టీసీ నామ్స్ ప్రకారం మేము బ్రీత్ అనలైజ్ చేసామంటూ కూడా ఆ సిబ్బంది చెప్తున్నారు. కానీ మాల ధరించిన వారికి పరీక్షలు ఏంటని డిపో మేనేజర్ అయ్యప్ప భక్తులంతా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తొర్రూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు స్వామి రోజువారీగా విధులు హాజరయ్యేందుకు వచ్చినటువంటి నేపథ్యంలో బ్రీత్ అనలైజ్ ద్వారా మద్యం తాగారా లేదా అని పరీక్ష నిర్వహించినందుకు తొర్రూరు అయ్యప్ప స్వాములంతా ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయ్యప్ప స్వాములకు టెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసము, హిందూ మనోభావాలను దెబ్బతీసిన విధంగా అయ్యప్ప స్వాములను అవమానపరిచే విధంగా ఉంది, ఇటువంటి చర్యలకు పూనుకోవద్దు, సరైంది కాదంటూ కూడా ఈ రోజు అయ్యప్ప మాలదారులంతా తొర్రూరు ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన చేసి డిఎం డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తొర్రూరు ఆర్టీసీ మేనేజర్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు, అయ్యప్ప మాల వేసుకున్న డ్రైవర్లకు ఎందుకు బ్రీత్ అనలైజ్ చేస్తున్నారు, అయ్యప్ప స్వాములకు ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగినందుకే ఆర్టీసీ డిపో మేనేజర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పకుండా టెస్ట్ చేసి తీరుతామంటూ కూడా విజిలెన్స్ కానిస్టేబుల్ వ్యవహరించినట్టు తెలుస్తుంది. ఇటువంటి చర్యలకు పూనుకోవద్దు, అయ్యప్ప స్వామి మాలధార వేస్తే ఎంతో దీక్షగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటారు, వారికి ఎలా బ్రీత్ అనలైజ్ చేస్తారు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప స్వాముల మాలధారణను తీసుకొచ్చి అంతా ఆ ధర్నా ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఇప్పటికైనా హిందూ మనోభావాలను దెబ్బతీసేటువంటి కుట్రలు చేయొద్దు, ఆర్టీసీ సిబ్బందిని
సస్పెండ్ చేయాలంటూ కూడా తొర్రూరు అయ్యప్ప స్వాములు డిమాండ్ చేస్తూ ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఆర్టీసీ సిబ్బంది ఏమో ఆర్టీసీ నామ్స్ ప్రకారం చేశాము, కానీ ఈ వేరే వ్యక్తిగతంగా చేయాల్సిన అవసరం లేదంటూ కూడా వారు చెప్తున్నారు. కానీ ఎందుకు ఇలా అయ్యప్ప మాల వేసినప్పటికి కూడా నేను మాల ధరించాను, మాలలో వస్తున్నాను, దీక్ష చేస్తున్నాను, ఇటువంటి పనులు చేయం కదా, ఎందుకు చేస్తామని చెప్పినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ కానిస్టేబుల్ వినకుండా ఆమె బ్రీత్ అనలైజ్ చేపించినట్టు కూడా అయ్యప్ప మాల వేసిన నాగరాజు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా మాల ధరించి వస్తున్నటువంటి అయ్యప్ప స్వాముల పట్ల ఇలా వ్యవహరించద్దు, ఎందుకు ఇలా అవమానపరంగా చేయొద్దంటూ కూడా అయ్యప్ప స్వాములంతా ఆందోళన చేసే పరిస్థితి కనబడుతుంది. ఆ రోడ్డుపై బైఠాయించి రోడ్డుపై ఆందోళన చేసినటువంటి అయ్యప్ప మాలదారులతో పోలీసులు కూడా మాట్లాడి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పటికైనా ఆర్టీసీ సంబంధించిన సిబ్బంది నిర్వాహక తీరు మార్చుకోవాలి, డిపో మేనేజర్ కూడా దీనిపై దృష్టి సారించాలంటూ కూడా అయ్యప్ప మాలదారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ. మాకు కూడా బెటర్ రోజుగా చాలా బస్సులు ఆగినాయి. అట్లా మీరు అప్పుడప్పుడు వాళ్ళ పెడుతూనే ఉంటారు కానీ